గ్రంథంలో నుండి యోబు గ్రంథం 15వ అధ్యాయం. యోబు గ్రంథం 15వ అధ్యాయం వచనం 11. ఇది తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాడు. యోబు గ్రంథం అధ్యాయం 15 వచనం 11. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? నీ హృదయం ఎలా కృంగిపోయిను, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి. మరొక వచనం చదువుదామా? 94వ కీర్తనకు రండి. 94వ కీర్తన 17-19 చరణాలు. 94వ కీర్తన 17 నుండి 19. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండెను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణలు అని ఉంటుంది. ఆదరణ కాదు, కన్సోలేషన్స్ ప్లూరల్. నీ గొప్ప ఆదరణలు నా ప్రాణమునకు నెమ్మది కలిగించుతున్నది. 15-11లో కూడా దేవుడు సెలవిచ్చిన ఆదరణలు అని ఉంటుంది, కన్సోలేషన్స్ అని ఉంటుంది. దేవుడు సెలవిచ్చిన ఆదరణలు నీకు తేలికగా ఉన్నదా అని అన్నాడు. మనం దేవుని గ్రంథంలో జ్ఞాన గ్రంథాలు అని పిలువబడిన గ్రంథాలలో నుండి ఒక పుస్తకాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. జ్ఞాన గ్రంథాలు అని అన్నారు. యాకోబు పత్రికలో ఒక వచనం ఉంటుంది, మీకు ఐడియా ఉండుంటుంది, తిప్పక్కర్లేదు కానీ చెప్తున్నాను. శ్రమలను గురించి రాస్తూ ఒక మాట అంటాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవాలి. ఏ సందర్భంలో? శ్రమల్లో కావాల్సిన అవసరమైంది ఏంటి చెప్పండి? ఎమోషన్ కాదు, డిసప్పాయింట్మెంట్ కాదు, డిస్కరేజ్మెంట్ కాదు, స్ట్రెస్ కాదు, ఒత్తిడి కాదు. శ్రమలు వస్తేనే ఏడవడం అన్నది పరిష్కారం కాదు. శ్రమల మధ్య అవసరమైంది ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నేర్పే జ్ఞాన గ్రంథమే యోబు గ్రంథం. ఆ జ్ఞానాన్ని మనకు తెలియచేసే బుక్స్ ఆఫ్ విజ్డమ్లో ఇది టాప్ ప్లేస్లో నిలబడుతుంది. యోబు అనుభవించిన బాధ మొదటి అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు నేను ఒకచోట చదివాను ఈ మాట. ఈ మొదటి అధ్యాయాలలో యోబు అనుభవించిన బాధ చదివిన తరువాత ఎవరి హృదయమైనా కరగకపోతే అసలు వాడికి మానవత్వమే లేదు అంటాడు ఆయన. శ్రమల తరంగాలు ఒకదాని మీద ఒకటి పటా కొట్టినప్పుడు ఆయన అనుభవించిన బాధ మీరు ఫీల్ అవ్వకపోతే, యోబు మొదటి 2 అధ్యాయాలు మీ హృదయాలను కదిలించకపోతే అసలు మీరు మనుషులే కాదు అంటాడు ఒక ఆయన. శ్రమలు యోబువైనా చదివినప్పుడు మన హృదయాలకు బాధ కలుగు చేస్తుంది. సమస్య అంతా ఏంటి అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది అదే. మంచోళ్ళు ఎందుకు శ్రమ అనుభవిస్తారు? మంచి వాళ్ళు ఎందుకు శ్రమ అనుభవిస్తారు? ఇది ఇప్పటి చర్చ కాదు, ఆదికాండం కంటే ముందున్న చర్చ. ఆదికాండం అంటే అబ్రహాము కంటే ముందున్న చర్చ. అబ్రహాం కంటే ముందటివాడు యోబు. అప్పుడే స్టార్ట్ అయింది డిస్కషన్. ఇది మంచి వాళ్ళకి ఎందుకు శ్రమ? తర్వాత డిబేట్ జరిగింది కదా, 3 రౌండ్ల డిబేట్లు జరిగింది. 3 స్నేహితులు ఒక్కొక్కరు 3 రౌండ్లు వేసుకున్నారు. వీటన్నిటికీ ఒక్కడే ఆన్సర్ ఇచ్చాడు. ఎవరు? బాధలో ఉండి కూడా నేను తప్పు చేయలా అంటూ ఒక ఆరోపణ చేశాడు దేవుని మీద యోబు. ఎందుకు మౌనంగా ఉన్నావు? నేను బాగున్నా కదా, ఎందుకు నన్ను కొట్టావు? నేను బాగున్నా కదా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నేను బాగున్నా కదా, నాకెందుకు జవాబు చెప్పట్లా? నేను బాగున్నా కదా, నేను తప్పు చేయలేదు కదా, నేను కరెక్టే కదా అనే మాట యోబులో కనబడుతుంది. అందుకని
యోబు గ్రంథంలో ఏదైనా పొరపాటు కనపడింది అంటే ఇదే. నేను బాగున్నా కదా, నేను ఏం తప్పు చేసినా, నా ద్వారా ఏం పొరపాటు జరిగింది, నేను బాగున్నా కదా, నేను పరిశుద్ధంగానే ఉన్నాను కదా, అయినా నువ్వు నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు అని దేవుని మాట్లాడతాడు యోబు. అదొక్కటే నేరం. అంటే నేరం అనకూడదు దాన్ని. ఆ పెయిన్లో నుండి ఆయన ఏమంటాడంటే, మనం అనేది కూడా ఇది కదా, నేను బాగానే ఉన్నా కదా ప్రభువా, నమ్మకంగానే ఉన్నా కదా, నీ పట్ల ఇంత ఖచ్చితంగా ఉన్నా కదా, ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని మనం కూడా అంటాం కదా. దాన్ని తీసివేయడానికే దాదాపు 35 అధ్యాయాలు దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుని మౌనం వెనకాల ఒక కారణం ఏంటంటే, మనలో ఉన్న నేను అనేది పోయేంత వరకు ఆయన మౌని అయిపోతాడు. లాస్ట్కి అంటాడు, సర్లే నేను పనికిరానోడిని, నా జీవితం నా బతుకు అంటే అప్పుడు యెహోవా సుడిగాలులో ప్రత్యక్షమైన అని ఉంటుంది. గుర్తుంచుకోండి, మనము యోగ్యులమే కావచ్చు, మనము మంచి వాళ్ళమే కావచ్చు, కానీ నేను యోగ్యుణ్ణి, నేను మంచివాణ్ణి అనే అతిశయం కొన్నిసార్లు దేవుడు మనకు జవాబు ఇవ్వకుండా ఆయనను మౌనంగా ఉంచుతుంది. మనం మంచివాళ్ళమే, కానీ ఆయన ఎదుట అతిశయించకూడదు. దేవుని ముందు నేను మంచివాడిని చెప్పుకునేంత దమ్మున్నోళ్ళమా మనం? దేవుని ముందు నేను మంచివాడినే కదా ప్రభు అని చెప్పేంత కెపాసిటీ ఉందా మనకి? నమ్మకమైన దేవుని ముందు నేను నమ్మకస్తుని కదా ప్రభువా అని చెప్పేంత ధైర్యం ఉందే మనకి? మహాబలాఢ్యుడు ఎదురుగా నిలబడితే ఈ చిన్న చిన్న బుల్లి కండలు వేసుకొని స్టేటస్లు పెడుతుంటారు. ఎప్పుడైనా ఎవరైనా చూసినారా? ఇంత ఉంటాయి ఊరికవి. కోస్తే ఎంత 100 గ్రాముల కండ కూడా ఉండదాడ బయటికి కదా. మహాబలవంతుని ముందు నేను బలవంతునంటే ఎదుటోడికి రోషం వస్తుంది. మహాపరిశుద్ధుని ముందు నేను బాగానే ఉన్నాను కదా అంటే, అదే యోబు సమస్య. అదొక్కటే. ఈ డిబేట్ జరుగుతుండగా ఈ ఎలీఫజు, జోఫరు, బిల్దదు మాట్లాడడం మొదలు పెడతారు. మీరు గుర్తుంచుకోండి, వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమైనవి కొన్ని విషయాలు, కానీ అవి యోబుకు చెప్పకూడదు. మీకు అర్థమైందా నేను చెప్తున్న విషయం? ఎలీఫజు ఏమైతే మాట్లాడాడో వాస్తవానికి దేవుని గురించి అవన్నీ నిజాలే. ఎవరికి చెప్పాలి ఇవి? నిజంగా పాపము చేసిన వాడికైతే ఇవి సరిపోతాయి. యోబు పాపం చేయలా. ఇప్పుడు నీతిమంతుని దగ్గరికి వెళ్ళి పాపం చేయని వాని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి నువ్వు తీర్మానం చేయంటే, ఒరే బాబు, ఆయన తీర్మానం చేసినాడు, రక్షించబడ్డవాడు, పరిశుద్ధుడు, నువ్వు పాపం ఒప్పుకో అంటే, ఎదుటున్నాడు పాపాన్ని ఒప్పుకొని రక్షించబడి తీర్మానం చేసిన వాని దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పి పాపాన్ని ఒప్పుకున్నది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అదే నీతిమంతుడైన యోబు దగ్గర వీళ్ళ మాటలు విలువలేనివైపోయాయి. అందుకని కొన్నిసార్లు మన వర్తమానాలకు సంబంధం లేకుండా ఉంటాయి. ఎప్పుడైనా ప్రజలతో అవి కనెక్ట్ అవ్వాలా. సెర్మన్ అనేది, వర్తమానం అనేది. వాళ్ళకి సంబంధం లేని వర్తమానాలు చెప్పినామనుకోండి, సండే స్కూల్లోనికి పోయి యోబు శ్రమల గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? చిన్న ఈ పిల్లల్ని ఈ కీర్తన, డెల్సీ, తర్వాత ఎన్నిగాలు ఉన్నారు చూడండి, వీళ్ళని కూర్చోబెట్టుకొని జీవితం అంటే మహాశ్రమలమ్మా అని మనం శ్రమల గురించి ప్రసంగం చేస్తే నెత్తిగీరుకుంటారు. వాళ్ళకి శ్రమలేం, జస్ట్ అమ్మ నాన్న తెచ్చి పెడతారు, తింటారు, పడుకుంటారు, పొద్దున్నే లేస్తారు, లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అవసరమైతే మన మీదే డామినేట్ చేస్తారు. లేయి, తిను, కూర్చో అని. ఆ మాటలు వారికి సరిపోవు. ఈ మాటలు యోబుకు కూడా సరిపోవు. కానీ వీళ్ళ మాటలు కరెక్టే. అందుకనే ఒక్క మాటను తీసుకుందాం. ఏందా మాట? 15-11. చాలా మంచి మాట అది. 15-11 మరలా చదువుదామా? దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యము నీకు తేలికగా ఉన్నదా? ఆదరణలు అని ఉంటుంది అక్కడ, కన్సోలేషన్స్ అని ఉంటుంది. అందుకని
ఈ ప్రశ్న వెనుక ఉన్న సందర్భం, ఉద్దేశం ఏదైనప్పటికీ మనం దీన్ని ఇదొక్క వచనాన్ని ఈ కాంటెక్స్ట్లో నుండి బయటికి లాగి దీన్ని ప్రత్యేకంగా ఆలోచించేద్దాం. శ్రమలలో ఉన్న ఒక వ్యక్తికి, బాధలలో ఉన్న ఒక వ్యక్తికి ఆయన ఆదరిస్తుంటే దేవుని ఆదరణని తేలిగ్గా తీసుకుంటే అనే అతని ప్రశ్న. నీకు అంత తేలిగ్గుందా దేవుని ఆదరణలు అని అంటాడు. సో శ్రమలలో ఉన్నవాడికి ఏమవసరం? ఆదరణలు అవసరం. వీటిని మనము తేలిగ్గా తీసుకుంటున్నప్పుడు, ఏవి దేవుని ఆదరణలను మనము చాలా సులభంగా తీసుకుంటున్నప్పుడు, శ్రమలలో ఉన్న వ్యక్తికి అవసరమైన దైవిక ఆదరణలను గురించి ఒక 4 విషయాలు ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఆలోచించేద్దాం. ముందే చెప్పేస్తున్నాను, ఇక్కడ మాకు ఒక బ్యాచ్ ఉంది, నీట్గా రాస్తున్న బ్యాచ్ ఉంది, వాళ్ళ కోసం ముందే చెప్పేస్తున్నాను. 4 విషయాలు చెప్తున్నాను. ఏం ఆలోచన చేయబోతున్నామంటే, నెంబర్ 1, దైవిక ఆదరణల అవసరత ముందు ఆలోచించేద్దాం. 1, శ్రమలలో ఉన్నవాడికి దైవిక ఆదరణల అవసరత. అదే వచనం. 2, దైవిక ఆదరణల సంఖ్య ఆలోచించేద్దాం. ఎన్ని రకాల ఆదరణలు దేవుడు మనకిస్తాడు, ఇది 2వది ఆలోచించేద్దాం. 3, దైవిక ఆదరణల పేర్లు ఉన్నాయి కొన్ని, ఆ పేర్లను ఆలోచించేద్దాం. దైవిక ఆదరణల పేర్లు. 4, దైవిక ఆదరణల సామీప్యత ఆలోచించేద్దాం. నియర్నెస్, దగ్గరితనం. దేవుని ఆదరణ ఎంత దగ్గరగా ఉంది, ఎంత దూరంగా ఉందని. దైవిక ఆదరణల సామీప్యత అవి ఎంత దగ్గరగా ఉన్నాయో ఆలోచించేద్దాం. 4 విషయాలు ఈ మధ్యాహ్న కాలం ఆలోచన చేసి క్షేమం పొంది వెళ్దాం. మొదటి సంగతి ఏంటి చెప్పండి? శ్రమలలో ఉన్నవాడికి ఏమవసరం? ఆదరణ అవసరం. ఆదరణ కాదు, ఆదరణలు. ప్లూరల్ వర్డ్ ఉంది, చాలా చోట్ల ఉంది, మనం చూద్దాం. మొదటిది ఏంటంటే దైవిక ఆదరణల అవసరత. ఇవి అవసరం. కావలిస్తే చూడండి, 94వ కీర్తన మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆ భాగం దగ్గరికి రండి. 94వ కీర్తన 17వ చరణం చూద్దాం. 94వ కీర్తన 17వ చరణం చదువుతారా? ఆ మాట పట్టుకోండి. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు. అర్థమైందా? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు. మౌనం అంటే పాతాళం, నేను చచ్చిపోయిండేవాడిని అని అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, శ్రమలలో ఉన్న ఒక భక్తుని బ్రతికి ఉండడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఆదరణ. అంటే ఆయన సహాయము చేసి ఉండకపోతే మన శ్రమలో, మన బాధలో, మన కన్నీటిలో, మన వేదనలో ప్రభువు మనకు సహాయము చేసి ఉండకపోతే ఇంతవరకు 2026 వరకు బ్రతకం. మనం ఆత్మహత్య అన్న చేసుకుంటుంటిమి, లారీ కిందన్న పడుతుంటివి, జీవితాన్ని ఎప్పుడూ ఆపేసిండే వాళ్ళం. మనం దాన్ని గుర్తించట్లా. దేవుని ఆదరణ అవసరం. సహజంగా ఈ శ్రమలు, ఆ మాట చదవండి. ఎన్నో వచనం నాన్న? 4వ వచనం. యెహోవా నేను గొప్పవాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసేసుకో అని అన్నాడు. చాలు. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ పిటి, స్వీయ జాలి. స్వీయ జాలి. ఎవరి మీద జాలి చూపించుకుంటారు వీళ్ళు? తమ మీద తామే. సెల్ఫ్ పిటి అనమాట. నాకే ఎందుకు, నేనేం చేశాను, అసలు నేను దీనికి అర్హుణ్ణి కాదు, నేను ఎంత మంచివాడినైనా, నేను ఎంత యోగ్యురాలనైనా, నా కుటుంబం ఎంత మంచిదైనా, ఎందుకు నాకు ఈ బాధ, నాకే ఎందుకు, నేను ఇంత మంచివాడినైనా ఎందుకు బాధపడ్డాను? దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ పిటి. జాలి ఎవరి మీద చూపుకుంటారు? వీళ్ళ మీద వీళ్ళే. చాలాసార్లు సెల్ఫ్ పిటి ద్వారా, వినాలి, తమ మీద తామే జాలిపడి, తమ పైన తామే జాలిపడి
కొన్నిసార్లు శ్రమలలో ఆదరించబడ్డానికి ప్రయత్నం చేస్తారు, కానీ అది ఆదరణ దొరకదు. గుర్తుపెట్టుకోండి, శ్రమను ఎక్కువ చేస్తుంది. ట్రైన్లో వస్తున్నాను ఒకసారి కడప నుండి ఆదోని. నా పక్కన బెర్త్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, ఎవరితోనో తెలియదు. నాది సైడ్ లోయర్ బెర్త్, అమ్మాయి లోయర్ బెర్త్. అమ్మాయి అంటే మ్యారీడ్ గర్ల్. మొత్తం ఆ క్యాబిన్లో జస్ట్ చాలా తక్కువ మంది ఉన్నాం. అవతల వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి ఏడుస్తూ ఉంది. జస్ట్ అంతవరకు నేను ఇయర్ ఫోన్స్ తీసి చూశాను, ఏడుస్తుంది. అవతల వ్యక్తి మాట్లాడుతున్నారు. ఇంకా ఆఖరికి కళ్ళు తుడుచుకోవడానికని ఆమె ఇట్లా తుడుచుకోవడానికి ఖర్చు పెట్టుకొని ఇట్లా తుడుస్తూ స్పీకర్ ఆన్ చేసి ఈ అమ్మాయి చెప్తుంది, నేను బ్రతకను, నేను ఇంటికి కూడా రాను, నేను దిగను, నేను ఇట్లే వెళ్ళిపోతాను, ఇదే నా చివరి కాలని మాట్లాడుతుంది. అవతలనే వ్యక్తి, బేబీ డోంట్ గో డౌన్, ఇంకా కిందికి పోవద్దు, ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేయొద్దు, ప్లీజ్ స్టాప్, ఇంతకంటే ఎక్కువ ఆలోచన చేయొద్దు అని అంటున్నాడు. అంటే మన మీద మనం జాలి చూపుకునే కొద్ది ఏమైపోతుంది తెలుసా, మనకి బాధ ఎక్కువైపోతుంది. ఇంకా డౌన్ అయిపోతాం, ఇంకా కిందికి వెళ్ళిపోతాం. నాకు ఆ రోజు అర్థమైంది, డోంట్ గో డౌన్, ఇంకా కిందికి పోవద్దు, అంతకంటే ఎక్కువ ఆలోచన చేయొద్దు, స్టాప్ ఇట్ అంటున్నాడు. అమ్మాయి ఒకచోట ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు, డోంట్ గో డౌన్, ఇంతకంటే కిందికి వెళ్ళొద్దు, పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత మళ్ళీ అమ్మాయి స్పీకర్ ఆఫ్ చేసింది, మాట్లాడడం మొదలుపెట్టాడు. కాసేపు నెమ్మదైంది, నేను పడుకున్నాను. దిగొచ్చేసిన తర్వాత ఏమైందో చరిత్ర నాకు తెలియదు. మన మీద మనము జాలి చూపుకుంటే మన శ్రమల మధ్య అది మనకు సమాధానాన్ని ఇవ్వదు, బదులుగా మన బాధను ఎక్కువగా చేస్తాం. అందుకని ఒంటరిగా కూర్చొని, గుర్తుపెట్టుకోండి, ఈ రీల్స్ ఒకటి దొరికినాయి మనకి. ఈ బాధాకరమైన రీల్స్ చూస్తే ఆల్గరిథం ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఒక బాధాకరమైన రీల్ని చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేవన్నీ బాధాకరమైనవే. ఒకటి ఏడిపిస్తే రెండోది ఇంకెక్కువ ఏడిపిస్తుంది, నాలుగోది మించి ఏడిపిస్తుంది, ఐదోది ఇంకొకటి ఏడుస్తుంది. రీల్స్ చూసుకుంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. నా జీవితం ఇంతే, నా బాధ ఇంతే. మీకు మరింత నొప్పిని కలుగు చేస్తుంది. సెల్ఫ్ పిటీ వెరీ డేంజరస్. అది మనకు సొల్యూషన్ ఇవ్వదు. రెండవది, ఈ శ్రమలలో మనం మరొక ఆదరణను వెతుక్కుంటాం. అదేంటో తెలుసా? మానవ సానుభూతి, మనుష్యుల సానుభూతి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం. గనుక యూదులలో అనేకులు 11:19 యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. కానీ మార్త దుఃఖాన్ని, మరియ దుఃఖాన్ని వారు తగ్గించలేకపోయారు. మీరు చూడండి కావలిస్తే, కింద వచనాలు, టైం లేదు మనకి. మార్త దుఃఖాన్ని వాళ్ళేం తగ్గించలేకపోయారు. చాలాసార్లు మనం కోరుకునేది ఏంటంటే, ఇది సపరేట్ బ్యాచ్ ఉంటుంది ఒకటి. మనుషుల సానుభూతి కోసం దిక్కులు చూసుకుంటుంటారు. అందుకనే వాళ్ళ షో ఆఫ్ అంతా దేనికోసమో తెలుసా? తమ శ్రమలలో ఉన్నట్లు, తమ బాధలలో ఉన్నట్లు ప్రదర్శించుకోవటానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనకు దొరికిన అత్యుత్తమమైనటువంటి మన భావ వ్యక్తీకరణ సాధనం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? వాట్సాప్ స్టేటస్. నేను బాధలో ఉన్నాను, నన్ను ఆదరించండి అని చెప్పడానికి వీళ్ళు ఒక వీడియో పెడతారు, లేదా మీరు పెట్టండి, చెప్పట్లేదు ఎవరైనా, కనీసం పెట్టండి, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, కనీసం నాలంటోడు చూసి ఏమైందమ్మా అని పలకరిస్తారు. మిమ్మల్ని మరింత ప్రమాదంలో నెట్టకుండా వ్యక్తీకరించండి, తప్పనట్లేదు. బట్ ఎందుకు పెడతామో తెలుసా? కొంతమంది డూప్లికేట్, నకిలీలు అనమాట. వీళ్ళకి నిజంగా బాధ ఉండదు, ఫుల్ కడుపు నిండా తింటుంటారు, కంటి నిండా నిద్రపోతుంటారు, బయట ప్రపంచానికి బాధలు ఉన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు అనమాట. మేము బాధలో ఉన్నాం.
మమ్మల్ని ఆదరించండి అని. వాళ్ళని ఒకరు వచ్చి భుజం మీద చెయ్యేసి, ఏం లేదులేరా నేను ఉన్నాను, పట్టు పెట్టుకో, 100 రూపాయలు పెట్టుకో, టిఫిన్ చేసి రా పని చెప్పేటోళ్ళు కావాలి వీళ్ళకి. ఇది నకిలీ. కానీ ఒరిజినల్గా శ్రమలో ఉన్నప్పుడు సహజంగా మానవ సానుభూతిని కోరుకుంటాం. గుర్తుంచుకోండి, కొద్ది వరకు మాత్రమే ఈ ఆదరణ మనకు సహాయపడుతుంది. మార్తా మరియల ఆదరణను, దుఃఖాన్ని ఈ మనుషులు తగ్గించలేకపోయారు. నీతో పాటు వచ్చి ఏడుస్తారు, మంచిదే, నాతో పాటు ఏడవండి, నీతో పాటు నేను ఏడుస్తాను, బాగానే ఉంటుంది. తగ్గిస్తుందా? ఎవరు? నాతో పాటు ఏడ్చేవాడు అక్కడ ఉన్నాడన్న సాటిస్ఫాక్షన్ తప్ప నాకు కావాల్సిందేంటి? నా కన్నీటిని తుడిచేవారు కావాలి. నేను ఏడుస్తుంటే నువ్వు ఏడవ, నువ్వు ఏడిస్తే నేను, మన ఇద్దరం ఒకరినొకరు చూసుకుని ఇంకా ఏడుపు ఎక్కువైపోతే తుడిచేవాడు ఎవరు? ఒకరు కావాలి కదా. కాబట్టి మానవ సానుభూతి కూడా మనకు సహాయం చేయదు. ఇక్కడ ఇంకొక సానుభూతిని చూపిస్తాను, క్రైస్తవ సానుభూతి. క్రైస్తవ సానుభూతి కష్టాలలో ఉన్నప్పుడు తోటి క్రైస్తవుల మద్దతు, మన దయతో కూడిన ఆలోచనలు ఇంకా కొంతవరకు సహాయపడతాయి. అర్థమైందా? ఏడ్చువారితో ఏడువుడి వాక్యం చెప్తుంది, దీన్ని సెలవిస్తుంది. మనం ఏడ్చేవారితో ఏడుస్తాం కానీ లోపల నవ్వుతుంటాడు, ఫుల్ నవ్వుతుంటాడు లోపల. సైకోలు మనం ఎక్కడో లేరు, మనలోనే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళతో ఏడుస్తుంటాం కానీ లోపల నవ్వుతుంటాం. మనం ఏడ్చినట్టే ఉంటాం కానీ నవ్వుతూ ఉంటాం. క్రైస్తవ సానుభూతి కొంతవరకు సహాయపడుతుంది. కానీ శ్రమల మధ్య వాస్తవానికి నిజమైన ఆదరణ అన్నది కేవలం 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 దేవుడు మాత్రమే. ఇప్పుడు చదవండి 94 కీర్తన మళ్ళీ 17వ వచనం. 94:17 కీర్తనల గ్రంథం 94:17. చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండను. ఆయన కనుక నన్ను ఆదరించి ఉండకపోతే, ప్రియులరా, శ్రమల మధ్య ఆదరణ దేవునిది మాత్రమే సరిపోతుంది మనకి. మళ్ళీ చెప్తున్నాను, సెల్ఫ్ పిటి, నీ మీద నీవు జాలి పడితే నీకు అది కన్సోలేషన్ ఉండదు, నీకు అది పరిష్కారాన్ని ఇవ్వదు. సాటి మనుష్యుల సానుభూతి కూడా పెద్దగా నీకు ఉపయోగపడదు. క్రైస్తవ సానుభూతి కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ నిజమైన సరి అయిన ఆదరణ దొరికేది కేవలం ఎక్కడి నుండి? దేవుని యొద్ద నుండి మాత్రమే. అందుకనే పౌలు ఒక మంచి మాట మాట్లాడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. దేవునికి ఒక మంచి పేరు పెడతాడు చూడండి. ఆయన అనుభవించి చెప్పాడు ఆ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, లేకపోతే 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ మాట బాగుంది. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో. 6వ వచనం, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకు పొందుదుము, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము అన్నాడు. మా శ్రమలు మాకు మేలే అని అన్నాడు. మా శక్తికి మించిన భారం వలన కృంగిపోతే, 8వ వచనం చూడండి, లాస్ట్లో చదువుతున్నాను. మా శక్తికి మించిన భారము వలన, అత్యధిక భారం వలన కృంగిపోతే. 9వ వచనం, మరియు మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉండేను. కానీ మరి ఎవరు కాపాడారు? పైన చెప్పాడు, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు. ప్రియులరా, ఇందాక పాడాం కదా పాట, ఆయన మనకు అవసరం కాదు, మన అత్యవసరం. నాకు నేను సహాయము చేసుకోలేను నా శ్రమలో, సాటి మనుషులు సహాయపడలేరు శ్రమలో, సాటి పరిశుద్ధులు కొంత సహాయపడతారు నీకు శ్రమలో.
కానీ శ్రమలో మనము కృంగిపోకుండా, నాశనము కాకుండా సజీవంగా భూమి మీద ఉండాలి అంటే ఒకే ఒక పరిష్కారం, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనకు అత్యవసరం. సో నెంబర్ 1, శ్రమలలో దైవిక ఆదరణ యొక్క అవసరత. ఇప్పుడు చెప్పండి, ఇది అవసరమా కాదా? అవసరం. రెండవ సంగతికి రండి. ఏమైనా ఆలోచన చేశాం? అదే వచనమే, 15వ అధ్యాయం 11వ వచనం, యోబు గ్రంథం. మీరు ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే చూడండి, మీరు హీబ్రూ బైబిల్ ఉన్నా కూడా చూడండి. అది ప్లూరల్ బహువచనం వాడబడింది. మరలా చదువుతున్నాను. దేవుడు సెలవిచ్చిన ఆదరణలు. 94:19లో కూడా ఉన్నది ఏంటో తెలుసా? ఆదరణలు, కంపాషన్స్. రైట్, ఆదరణలు అనే మాట ఉంటుంది. దేవుడు చేయు ఆదరణ, కన్సోలేషన్స్ అని ఉంటుంది. కొన్ని గొప్ప బహువచన పదాలు ఉన్నాయి బైబిల్లో, మీరు గమనించండి. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆదరణల సంఖ్య ఎంత? 1, 2? అనేకం. ఆయన ఒకే దిశలో ఆదరించేవాడు కాదు. మన నోటి నుండి ఎప్పుడు ఒక మాట వస్తుంది, ఏ బాధలో ఉన్నా, ఏం కాదులే, బాధపడొద్దు. చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో అదే మాట, ఏం కాదులే, బాధపడొద్దు. ఫెయిల్ అయిన వాడి దగ్గర పోతే మేమంటాం, ఏం కాదులే, బాధపడొద్దు అంటాం. జ్వరం వచ్చిన వాడి దగ్గరికి ఏం చేస్తాం, పోయి ఏం కాదులే, బాధపడొద్దు అని అంటాం. బస్సు మిస్ అయి బాధపడుతుంటాడు, ఏం కాదులే, బాధపడొద్దు అని అంటాం. తినింది అరక్క బాధపడుతుంటాడు, ఏం కాదులే, బాధపడతాం. ఒకే ఆదరణ, ఓకే, ఏం కాదులే, బాధపడొద్దు, ఏం కాదులే, బాధపడొద్దు. రికార్డ్ చేసి పెట్టుకుని ఉంటారు లోపల అన్నిటికీ ఇదే, ఏం కాదులే, బాధపడొద్దు. చూసినారా, మీ భర్తలు ఎప్పుడైనా ఇదే మాటలు మాట్లాడుతుంటారు, యాసరికి వచ్చింటుంది వాళ్ళకి. ఎన్ని ఆదరణలు ఇచ్చినా కష్టమని ఇంకేమంటారు, ఏం కాదులే, బాధపడొద్దు, అంతే. ఇంకా ఏం చేయగలం? ఒకే ఆదరణ. మీ భార్యలు ఏం చెప్తారు చెప్పండి? ఏం కాదులే, బాధపడొద్దు. ఇక్కడి నుంచి కూడా అదే. మనిషి మహా అంటే 1, 2 ఆదరణలు ఇవ్వగలడు. భార్యలైనా అంతే, భర్తలైనా అంతే. కానీ దేవుని ఆదరణలు అనేకం. మీరు కొన్ని వచనాలు చూడండి. అసలు ప్రభువును గురించి రాసినప్పుడు వాడబడిన పదాలన్నీ కూడా ప్లూరల్ ఉంటాయి. నెహెమ్యా గ్రంథానికి రండి, 9వ అధ్యాయం 19వ వచనం. మనకు తెలుగులో లేవు అవన్నీ, ఇంగ్లీష్లో ఉన్నాయి, హీబ్రూలో ఉన్నాయి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. మేము ఎడారిలో ఉండగా బహు విస్తారమైన కృపలు అని ఉంటుంది. అగైన్ మర్సీస్ అని ఉంటుంది. బహు విస్తారమైన కృప అంటే, విస్తారమైన కృప అంటే చాలిన కృప. దేవుని ఆదరణ నీ పర్ఫెక్ట్ ప్రాబ్లంకి పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. నీ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఇచ్చే ఆదరణ వేరే రకంగా ఉంటుంది దేవుని దగ్గర నుండి. నీ అనారోగ్యములో దేవుని ఆదరణ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఓడిపోయినప్పుడు డిఫరెంట్గా ఆదరిస్తాడు. నీవు కృంగిపోయినప్పుడు డిఫరెంట్గా ఆదరిస్తాడు. నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భిన్నంగా ఆదరిస్తాడు. దేవుని ఆదరణ ఒకేలా ఉండదు. ఆదరణలు అనేకం. ఇలా చెప్పమంటారా? మానవ జీవితంలో ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఒక ప్రత్యేకమైన, దానికి మాత్రమే సరిపోయే ఆదరణ సిద్ధంగా ఉంటుంది. అందుకనే ఆయన దగ్గర అనేక ఆదరణలు ఉన్నాయి. ఆదరణల సంఖ్య మర్సీస్ అని ఉంటుంది. 145వ కీర్తన చూడండి, 145వ కీర్తన 9వ చరణం. ఉపకారి, కనికరము ఉందా? కనికరములు ఉందా? కనికరములు అని ఉంటుంది. ఆయన కనికరములు ఏమనుంది? సమస్త కార్యముల మీద ఉన్నాయి. అంటే ఏ పనికైనా, ఏ కార్యానికైనా ఆయన కనికరం సరిపోతుంది. ఏ బాధకైనా ఆయన కనికరం సరిపోతుంది. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయి. ప్రియులారా, ఎంతటి అపరిమితమైన, నిరాశపరిచే, విధ్వంసకరమైన పరిస్థితిలో ఉన్నా దేవుడు చాలినవాడు. గుర్తుంచుకోండి,
ఆయన ఆదరణలు ఎంత గొప్పవి అంటే ఇవి అనేకమైనవి, అరిగిపోనివి, అసంఖ్యాకమైనవి, అవి వాడబారనివి. నువ్వు ముసలోడయ్యేంత వరకు సరిపోయిన ఆదరణలు ఉన్నాయి. నీ వృద్ధాప్యానికి కావలసిన ఆదరణ ఆయన దగ్గర ఉంది. నీ యవ్వన ప్రాయానికి కావలసిన ఆదరణ ఆయన దగ్గర ఉంది. ఆయన ఆదరించకపోతే సచ్చిండే వాళ్ళ మీ పాటికి. ఇంతవరకు రామ్ మన సంసారాలు నడవవు, మన జీవితాలు నడవవు. ఇంత ధైర్యంగా ఉండేవాళ్ళం కాదు. ఎప్పుడో హార్ట్ అటాక్స్ వచ్చిండేవి, ఎప్పుడో వెళ్ళిపోయిండే వాళ్ళం ఆయన ఆదరణలో. అయితే ప్రాబ్లం ఏంటంటే మనం గుర్తించం. ఇక్కడ ఆదరించింది ఎవరు గుర్తుపట్టం. ఈ సమస్యలో నుండి బయటికి నెట్టింది ఎవరు గుర్తుపట్టం. అందుకనే ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. ఆయన పేరే అది కదా, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు. కొత్త నిబంధనలో ఒక ఆదరణ కనిపిస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూడండి, వెళ్ళండి. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, 2వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. కాగా నాదా పోనిచ్చుచున్నావు, బయలుపరచుటకు వెలుగుగాను మహిమగాను రక్షణ నేను కన్నులారా చూచి తినది. ఇతనికి ఒక పేరుంది, ఏంటో తెలుసా? 25వ వచనంలో సుమియోనికి ఒక పేరుంది. ఇతడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆదరించబడ్డాడు. ఎవరి ద్వారా ఆదరించబడ్డాడు? ఈ వృద్ధుడు. చెప్పండి, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ఈ వృద్ధుడు ఎవరి ద్వారా ఆదరించబడ్డాడు? ఆ శిశువైన యేసుక్రీస్తును చూసినప్పుడు తన చేతులతో ఎత్తి పట్టుకొని ఆదరించబడి సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆదరించిన వాడెవరు? యేసుక్రీస్తే. ఒక వృద్ధుణ్ణి వృద్ధాప్యములో ఇన్ని సంవత్సరాలు దొరకని ఆదరణ ఒక్కసారి పొంది వెళ్ళిపోయాడు. ఆయన ప్రశాంతంగా చచ్చిపోయాడు, నెమ్మదిగా సమాధికి వెళ్ళిపోయాడు. ఎవరి ద్వారా, ఎవరి నుండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి. ఆయనను చేతుల్లో ఎత్తుకొని సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త ఆదరణ అనుగ్రహించేవాడు. అసలు మనం కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరుంది. ఏం పేరు? ఆయన పేరు ఆదరణకర్త. అసలు బతుకుతుందే ఆయన్ని బట్టి. ఆయన పేరే ఆదరణకర్త. ఆయన పేరే ఆదరణకర్త. అర్థమవుతుందా? ఇది 2. మూడవది ఏమనుకున్నాం? అదే వచనమే 15-11. ఆదరణలు అని అన్నాడు. అంటే ఏవేవి? వాటి పేర్లు ఉండాలి కదా. కొన్ని ఆదరణల పేర్లు ఉన్నాయి, లేకపోతే ఆ పేర్లలోనే వాటి స్వభావం కూడా ఉంది. ఆదరణల స్వభావం కూడా ఉంది. దైవిక ఆదరణల పేర్లు నేను వరుసగా అన్నీ ఆలోచించగలమో లేదో తెలీదు, కానీ ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి. దేవుని ఆదరణలు అనేవి అల్పమైనవి కావు. అవి ప్రాథమికమైనవి, అత్యంత శక్తివంతమైనవి. దేవుని ఆదరణలు అనేవి, వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. పేర్లు పెడదాం, లేకపోతే వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి. పేర్లు ఇన్ ద సెన్స్ నేచర్, స్వభావం. రైట్? వరుసగా చూద్దాం. దేవుని ఆదరణకుండే స్వభావాన్ని చూడండి. ఇవి చాలా ఆదరణ కలుగు చేస్తాయి. ఈ పేర్లు ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. మొదటిది యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు. 40వ అధ్యాయం 1-2 వచనాలు. నా జనులను ఆదరించండి. చదువు నాన్న. ప్రేమగా మాట్లాడండి. దోష రుణము
తీర్చబడెను. అదే వాళ్ళకి ఆదరణ. ఇశ్రాయేలీయులతో చెప్పండి, ఇక మీకు శ్రమలు ఉండవు చెప్పండి, వెళ్ళి వాళ్ళకు ఓదార్చండి, ఇశ్రాయేలీయులతో ఓదార్చండి. ఇశ్రాయేలీయులకు చెప్పండి, ఆమె దోష రుణం ఇక తీర్చబడింది, వాళ్ళపై నేరారోపణ ఉండదు, వాళ్ళపై అపరాధ భావం ఉండదు, వాళ్ళ దోష రుణము తీర్చబడెను, యుద్ధకాలం అయిపోయింది, ఇక నుండి వాళ్ళకు సమాధానమని ఈ సంగతి వారికి చెప్పండి అని ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడు? వారి దోష రుణము తీర్చబడెను. అంటే అర్థమేంటో తెలుసా? పాపాలు క్షమించబడ్డాయి, మీకు పాప క్షమాపణ దొరికింది. అయ్యో మీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పండి వాళ్ళకి, అది ఆదరణ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆదరణ యొక్క మొదటి పేరు ఏంటో తెలుసా? పాపక్షమాపణ. దీనికి మించిన ఆదరణ ఏమి ఇవ్వదు. తిని తాగి తిరిగినోన్ని 93 బ్యాక్, 93 వెనకాల. ఇప్పుడు నా మీద అవి నన్నేం బాధ పెట్టవు. అవి మా అమ్మ మీదకి ఎదురుగట్ట పట్టుకొని మీదికి పోయినా నేను ఇంటర్మీడియట్లోనే. అమ్మ పోయిన తర్వాత అది గుర్తొచ్చినప్పుడల్లా బాధ వేస్తుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నా ప్రభు నా పాపాన్ని క్షమించాడు, అది ఆదరణ. మనము చేసిన పాపాలు క్షమించబడ్డాయా అని అనే దానికి మించిన ఆదరణ ఏముంటుంది చెప్పండి? ఒక దైవ సేవకుడు వాక్యంలో చెప్తుండగా విన్నాను. అది షేక్స్పియర్ రాసిన నావల్లో, హ్యామ్లెట్ అనే ఆ నావల్లో నుండి ఆయన దాన్ని తీసి చెప్పాడు. ఇంతకుముందు కూడా స్వార్థలు ఒకసారి చెప్పాను అనుకుంటాను. ఒక రాజకుమారుణ్ణి చంపడానికి కుట్ర పన్నుతారు కొంతమంది. ఒక స్త్రీని మాట్లాడి ఆ స్త్రీ ద్వారా రాజకుమారుని చంపించాలనుకుంటారు. ఈ స్త్రీ ఆ రాజకుమారుని లొంగ తీసుకొని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఆయన నిద్రపోతున్నప్పుడు గొంతు కోసి చంపేస్తుంది. ఆమె చేతికి రక్తం అంటుతుంది, ఆ రాజకుమారుని రక్తం అంటుతుంది. అయిపోయింది. ఒక 20 ఏళ్ళు గడిచిపోతాయి. 20 ఏళ్ల తర్వాత ఆ స్త్రీ ఇట్లా పాడుతుంది, పొయిటికల్గా ఉంటుంది. అరేబియా అంటే సౌదీ అరేబియా ఉంది కదా, అరేబియాలోని సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొని నా చేతికి రాసుకున్న, నా చేతులకున్న ఆ పాపపు నీసు వాసన పోకుండా ఉంది అని పశ్చాత్తాపంతో ఏడుస్తుంది. తప్పు చేసి ఎంతకాలమైంది? 20 ఏండ్లయింది. 20 ఏండ్ల తర్వాత కూడా ఏడుస్తుంది. ఆమెకేం లేదు, క్షమాపణ లేదు. మనకు ఆ పరిస్థితి కాదు. మన పాపాలు క్షమించబడ్డాయి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. పాపాలు నిలబడవు మన మీద. మన పాపాలను క్షమించగలిగే యేసుక్రీస్తు రక్తం ఉంది. ఇప్పుడు చెప్పండి, దీనికి మించిన అరే నువ్వు తప్పు చేయలేదు పోరా, నేను నిన్ను వదిలేశాను అని నన్ను ఆయన కోర్టులో నిలబడినప్పుడు, ధర్మశాస్త్రం నాపై నేరారోపణ చేసినప్పుడు, నా మనస్సాక్షి నాపై నేరారోపణ చేసినప్పుడు, నేను కోర్టులో ముద్దాయిగా నిలబడ్డాను, నువ్వు పాపివిరా అని ధర్మశాస్త్రం నా మనస్సాక్షి నాపై నేరారోపణ చేసినప్పుడు నా ప్రియరక్షకుడు పక్కన నిలబడి చెప్పాడు, నేను వాడి కొరకు చచ్చిపోయాను, వాని పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక నుంచి వాడు నీతిమంతుడు అనే మాట ఎంత ఆదరణ ఇస్తుంది? ఎవరిస్తారు ఈ ఆదరణ? ఈ మధ్యాహ్నం ఈ పాప క్షమాపణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ పాప దోష రుణం మిమ్మల్ని చచ్చేంత వరకు సాధిస్తుంది, గుర్తుంచుకోండి. మీ యవ్వన కాల పాపం, మీరు చేసిన నీచమైన అసహ్యమైన ఆ రోత పాపం మీ బ్రతుకు కాలం మీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అపరాధ భావం అనేది చాలా బరువైంది. అయ్యో నేను ఇలా చేయకపోయింటే బాగుండే, అయ్యో నేను ఇలా మాట్లాడకపోయింటే బాగుండే, అయ్యో నా జీవితంలో ఆ దినము లేకపోయింటే బాగుండే, అయ్యో నేను ఇలా చేసి ఉండకపోయింటే బాగుండా. నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడుపుతున్నారో అనేక మంది. అయితే మనకేంటో తెలుసా? ఆయన ఏమన్నాడు? మీ దోష రుణము తీర్చబడను. కలువరి శిలువలో మన ప్రియ ప్రభు మన కొరకై మన దోష రుణాన్ని తీర్చేశాడు. దీనికి మించిన ఆదరణ ఏం కావాలి? అర్థమైతే ఆనందిస్తారు, అర్థం కాకపోతే మీ నెత్తిని నేలకేసుకొని కూర్చుంటారు. మీకు ఈ పాప క్షమాపణ విలువేం తెలుసు? మీకు స్వస్థతలు, నూనెలు, అద్భుతాలు, మహత్కార్యాలు,
నోర్లు తెరిచి పరిగెత్తుతారు దాని వెంబడి. పాప క్షమాపణకు మించిన అద్భుతం ఏముందండి? పాప క్షమాపణకు మించిన మహద్భాగ్యం ఏముంది చెప్పండి? ఈ మధ్యాహ్నం ఆలోచించండి. దైవిక ఆదరణల పేర్లలో ఒకదానికి ఒక పేరేంటి చెప్పండి? పాప క్షమాపణ. ఓదార్చుడి, ఇశ్రాయేలు యెరూషలేముకు చెప్పండి, వెళ్ళి ఓదార్చండి అని అన్నాడు. రెండవది, దైవిక ఆదరణకు మరొక పేరు ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఈ మాట ఉంటుంది చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదని. 27 చదువునాను. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అన్నాడు. బబులోను వాళ్ళు వింటున్నారా? బబులోను వాళ్ళు, కల్దీయులు ఇశ్రాయేలు దేశాన్ని కబలించుకోవడానికి వచ్చారు, ఇట్లా పట్టుకోవడానికి వచ్చారు. వింటున్నారా అమ్మ? కొంచెం వినండి. ఇది మీరు చదివింటారు కదా కొంతమంది ఇర్మియా గ్రంథం. కల్దీయులు ఇశ్రాయేలీలను ఇంకా చెర పట్టుకొని పోబోతున్నారు. అప్పుడు ఇర్మియాతో ఒక మాట చెప్తాడు, ఇశ్రాయేల్ దేశంలో స్థలం కొను అంటాడు. ప్రభు వాళ్ళు వచ్చి మొత్తం దేశాన్ని ఆక్రమించబోతుంటే స్థలం కొనమంటావు నన్ను అనాలి. బబులోను వాళ్ళు గేటు దగ్గర నిలబడ్డప్పుడు నువ్వు స్థలం కొను అంటాడు. అప్పుడు ప్రభువు మాట్లాడతాడు. ఇర్మియా భయపడుతుంటే, ఆందోళన చెందుతుంటే ఒక మాట అంటాడు. ఏమని? నేను యెహోవాను, సర్వ శరీరులకు ఆ దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఈ ఆదరణ పేరేంటో తెలుసా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దైవిక శక్తి అనే ఆదరణ. గుర్తుపెట్టుకోండి, సమస్య మన గేటు దగ్గర నిలబడ్డా ఈ మాట గుర్తుంచుకోండి, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? 2 సెకండ్లలో మీ ప్రాణం పోతుంది. దైవిక శక్తికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? 38వ అధ్యాయం యోబు గ్రంథం 38వ అధ్యాయంలో యోబుతో మాట్లాడతాడు దేవుడు. భూమికి ఎట్లా పునాదులు వేశాడో చెప్తాడు. సూర్యుణ్ణి తానొక సేనాధిపతిగా సూర్యుణ్ణి ఎలా నడిపిస్తున్నాడో చెప్తాడు. సముద్రానికి తండ్రిని నేను, దాన్ని పుట్టించునోన్ని, దాని హద్దులు పెట్టినోన్ని అని చెప్తాడు. సముద్రానికి హద్దులు విధించటం ఏంటి? ఎవడాపగలడు సముద్రాన్ని? సముద్రపు అలలను ఎదుర్కొని ఎవరు నిలబడగలరు? 70% సముద్రం ఉంది, నీళ్ళు దాదాపుగా 70% నీరు ఉంది. ఈ అలల తరంగాలని అదుపు చేయగలిగిన వాడు కాదండి. అసలు ఈ సృష్టినే మొత్తం కంట్రోల్ చేస్తున్నా, అన్నిటినీ ఆయన నియంత్రిస్తున్నా, అన్నిటినీ తన సూర్యుణ్ణి నియంత్రించగలడు, చంద్రుణ్ణి నియంత్రించగలడు, ఆకాశాన్ని నియంత్రించగలడు, గాలిని, సముద్రాన్ని, జంతువులను, వేటినైనా నియంత్రించగలిగిన సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఎందుకు భయపడతారు అని దైవిక శక్తి అనే ఒక ఆదరణ ఉంది. ఎవరైనా ఉన్నారా భయపడుతున్నారా? కాదేమో, కుదరదేమో, సాధ్యం కాదేమో, అయిపోయింది, క్లోజ్ చాప్టర్ అయిపోయింది, ఆశలేమీ లేవు, నా జీవితం ఇంతే, ఇక లేదు, కుదరదు, తప్పదు అనుకుంటున్నారా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దైవిక శక్తి అనే ఆదరణ. ఇంతకు మించి నేను మాట్లాడలేను, టైం లేదు. 3వది చూడండి, 3వ సంగతి చూద్దాం. 139వ కీర్తన, 139వ కీర్తన, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16, 17 చరణాలు చదువుతారా? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను,
ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ ప్రణాళికలు అని ఉంటుంది అక్కడ. యాక్చువల్గా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం టోటాలిటీ ఎంత గొప్పది అని అంటాడు దావీదు. ఇదేంటో తెలుసా? డివైన్ పర్పస్, డివైన్ ప్లాన్స్, దైవిక సంకల్పం అనే ఆదరణ. దైవిక సంకల్పం అనే ఆదరణ. వింటారా? ఇప్పుడు వినండి. చూస్తారా? నా వైపు చూస్తున్నారా? రైట్. డేవిడ్ లైఫ్ని డిజైన్ చేశాడు. ఏం చేయడానికి? రాజును చేయడానికి. 16వ అధ్యాయంలో ఆయన 14వ ఏట చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. అయిపోయింది. రాజు కాకుండా అన్నలు అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. గొర్రెలుగా ఎవడు కాస్తాడు, ఇవిడు ఎవడు రమ్మన్నాడు నిన్ను అని అన్నాడా? మనలాంటోళ్ళు అంటే, మన అన్నలు అట్లా అంటే, మన అన్న ఇట్లానే అని మూతి ముడుచుకొని వెనక్కి వస్తుంటే గొల్లియాతను చంపే అవకాశం పోతుండే. పట్టించుకోలే. తీ అంటే అన్నీ మన బాలలక్కటోడు దులుపుకొని ఏమన్నా దులుపుకొని పోతారు కదా. రైట్. పట్టించుకోలే, ముందుకెళ్ళిపోయాడు. సౌలు అంటాడు, నువ్వు బాలుడివి, వాడు చిన్నప్పటి నుండి యుద్ధ విద్య తెలిసిన వాడు. పట్టించుకోలే, ముందుకే పోయినాడు. గొల్లియాత్ అంటాడు, కుక్కను అనుకున్నావా, కట్టె తీసుకొని వస్తున్నావు. భయపడలే, అన్నలకు భయపడలే, పట్టించుకోలేదు. రాజు మాట పట్టించుకోలేదు, గొల్లియాతు మాట పట్టించుకోలేదు. పోయినాడు, చంపినాడు. ముగ్గురు అడ్డొచ్చారు. సరే, వీడికి అయిపోయింది, నెక్స్ట్ అవుతాడు అనుకునేలోగా సౌలు అడ్డొస్తాడు. 16 సంవత్సరాలు అడవుల వెంట పడి దావీదును చంపటానికి, సింహాసనం ఎక్కకుండా చేయటానికి 16 years ప్రయత్నం చేస్తాడు. కెన్ హీ సక్సీడ్? నో. విజయం సాధించలా. ఎండ్ ఆఫ్ ద డే, వన్ ఫైన్ డే దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. ప్లాన్ ఎవరిది? జీసస్ నెవర్ ఫెయిల్స్. నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంటే భూమి మీద వాడు కాదు కదా, ఇంకొకరు కాదు కదా, ఇంకొకరు కాదు, వాళ్ళ జేజప్ వచ్చినా కూడా నా పట్ల దేవుని ప్రణాళికను పాడు చేయలేరు. అయితే నేను పాడు చేసుకోవచ్చు, నా జీవితాన్ని నేను పాడు చేసుకోవచ్చు, నా చేతిలో ఉంది అది. బట్ మరొక వ్యక్తి ఎవడూ నా పట్ల దేవుని ప్రణాళికను పాడు చేయలేరు. భయపడకండి, ఏం కాదు. గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్. దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రత్యేకమైన ప్రణాళిక మన పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల దేవునికి ఉంది. ఎందుకు భయపడతారు? ఫిలిప్పీ పత్రిక 1:2 ఉంటుంది, చూసారా మీరు ఆ వచనం? మొదటి దినము నుండి మీలో కార్యసిద్ధి కలుగు చేసినవాడు, ఆ మొదటి యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముతున్నా. ఆ రోజు వరకు ఆయన కొనసాగిస్తాడు. ఏం కాదు, మీ సంఘానికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అంటాడు ఫిలిప్పీలతో. ఎదిరించే వాళ్ళు ఉన్నారు, బెదిరించే వాళ్ళు ఉన్నారు, మీ సంఘానికి ఏమీ కాదు, ఆయన ఉన్నాడు. ప్రారంభించిన వాడు ఆయన, ముగించేవాడు ఆయన. ఇంతకుముందు చెప్పినాను, మహాబ్రహ్మాండమైన ప్రారంభం అని రిబ్బన్లు కట్ చేస్తారు హీరోయిన్లను పిలిపించి, 6 నెలలకే క్లోజ్ చేస్తారు. ప్రారంభించగలం మనం. బిజినెస్, పెద్ద బిజినెస్, బ్రహ్మాండమైన ప్రారంభం. పాపులర్ హీరోయిన్ వచ్చి రిబ్బన్ కట్ చేస్తుంది. చూడలేమన్నా కళ్ళు మిరిమిట్లు, కాసం అని మీద పడితే ఇప్పుడు కుక్కలు కూడా పలకరేవాడు, ఎవరు లేరు. ప్రారంభం సులభం బ్రదర్, కొనసాగించటం చాలా కష్టం. కీబోర్డ్ ఇప్పటికి నేను 22 సంవత్సరాలుగా తీస్తాను, ఒక 3 రోజులు విపరీతంగా ప్రాక్టీస్ చేస్తాను, అయిపోయింది. ప్రారంభిస్తాను, ఇప్పటికీ ముగించలేకపోతున్నాను నా జీవితంలో. వస్తుంది, కార్డ్స్ పట్టుకోవడం ఐడియా రావట్లేదు, ఇప్పుడు టైం కుదరట్లేదు. నిన్ననే ఇంకా అయిపోయిందిలే అని అనుకుంటే ఏమంటారు దాన్ని, ఒక మోటివేషన్ వీడియో వింటిని. అసలు సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు ప్రారంభించిన పనులన్నీ 40-50 ఏళ్ళ మధ్యలోనేనంట. ఇంకా మళ్ళీ వచ్చింది రేపటి నుంచి అనుకున్నాను నేను, మరి చూడాల. మనం ప్రారంభించగలం, ముగించలేం. కానీ ప్రభు
ప్రారంభిస్తాడు, కొనసాగిస్తాడు, ముగిస్తాడు. నిన్ను రక్షించాడు ఆయన, తన దగ్గరికి పిలుచుకున్నాడు ఆయన, ప్రారంభించాడు, ముగిస్తాడు. భయపడతావా? తిండి లేదని, ఉద్యోగం లేదని, ఆదరించేవాళ్ళు లేరని, దిక్కులే. ఏం పస్తు పెట్టినాడా నేను? ఇప్పుడు పస్తు పెట్టినాడా? 25,000 ఫోన్ కొంటాడు, మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు అంటాడు. 6 నెలలకు ఫోన్ మారుస్తాడు, చాలా కష్టం ఉందన్నా అంటాడు. తీసుకోండి, కానీ మీకు కష్టం లేదు, ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, భయపడద్దు. దేవుని ప్రణాళిక అనే ఆదరణ. ఇప్పుడు చెప్పండి, వీటి పేర్లు ఏం చెప్పండి? పాప క్షమాపణ అనే ఆదరణ, దేవుని శక్తి అనే ఆదరణ, దేవుని యొక్క సంకల్పం అనే ఆదరణ. ఇంకొక మాట, నేను ఇంక వచనం చూపించలేను, దేవుని వాగ్దానం అనే ఆదరణ, డివైన్ ప్రామిస్, దేవుని వాగ్దానం అనే ఆదరణ. బట్ ఒక్క వచనం చదువుకుంటేనే సహాయకరం. ఇంకా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి, త్వరగా ముగించేటట్లు. రైట్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కావున నేను ఇలాగ ఉద్దేశించి, రైట్, 20వ వచనం చదువు నాన్న. ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఆయన నమ్మదగినవాడు, 18లో అన్నాడు, మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేడు. మన మాదిరి కాదు. సరే అన్న, 3 రోజులే చూడగా, ఇట్లా చూడు, ఇట్లా 3 రోజులు 8 గంటలకు నోట్ చేసుకో, రాసి పెట్టుకో. 3 రోజులు కాదు, 3 ఏళ్ళు అవుతుంది. ముఖం కూడా చూపాడు. ఆయన అవునన్నాడంటే అవును, కాదన్నాడంటే కాదని. అదోనీరామ్ జడ్సన్ మిషనరీల జీవిత చరిత్రలు చదవండి, చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అదోనీరామ్ జడ్సన్ గురించి విన్నారా ఎప్పుడైనా? వినలేదా? బర్మాకు మిషనరీగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత భార్య చనిపోతుంది. సరే అని 2వ పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా చనిపోతుంది. ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే బర్మా ఇంగ్లాండ్ వార్ జరిగినప్పుడు అతన్ని యుద్ధ ఖైదీగా తీసుకొని చెరసాల్లో వేస్తారు. చెరసాల్లో ఒంటరితనంతో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు ఉత్తరం రాస్తాడు. జడ్సన్, వాట్స్ ద అవుట్లుక్? ఏంటి నీ భవిష్యత్ అంటే, అప్పుడు అంటాడు, మధ్యాహ్నం సూర్యప్రకాశమంత వెలుతురులో ఆయన వాగ్దానం నాకు కనబడుతుంది, నాకేం భయం లేదంటాడు అదోనీరామ్ జడ్సన్. 2 భార్యల్ని కోల్పోయి యుద్ధ ఖైదీగా ఉండి ఇక బర్మాలో మిషనరీగా పనిచేయడం కష్టం అనుకున్నప్పుడు, ఇక లోపలికి వెళ్ళిపోయావు, నీ భవిష్యత్తు ఏంటి, ఇంక అట్లాగే చచ్చిపోతావు అంటే, అప్పుడు అంటాడు ఆయన, మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతి ఎంత వెలుతురుగా ఉంటుందో ఆయన వాగ్దానాల కాంతి అంత స్పష్టంగా ఉంది, నేను ఎందుకు భయపడతానంటాడు. దేవుడు వాగ్దానం చేసినాడా? భయపడదు, చేసి తీరుతాడు. దేవుని వాగ్దానాలు అనే ఆదరణ. ఎన్ని విన్నాం ఇప్పుడు? అందుకనే మెల్లకి చెప్పకూడదు అని నాకు అర్థమవుతుంది. ఎన్ని విన్నాం? 3 4? ఒకటేంటి? రైట్. 2 గుడ్. 3 నాకేమన్నా చెవుడు వచ్చిందే? నాకు డౌట్ వస్తుంది, నిజంగా డౌట్ వస్తుంది. చెప్పండి 3వది. రైట్. 4 దైవిక ఆదరణల సామీప్యం. చదివి నేను ఇంక వివరించను, నిజంగా వివరించను, చదివి ప్రార్థన చేస్తాను. 94 కీర్తన 19వ చరణం. 94 19 చదవండి, చాలు, ముగించేద్దాం.
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించున్నది. రెండు పక్కపక్కన పెట్టండి. నా అంతరంగమునందు విచారములు ఏమనుంది? హెచ్చగా నీ గొప్ప ఏ ఆదరణ? గొప్ప ఆదరణలు పక్కనే ఉంటాయి. విచారముల పక్కనే ఆదరణ ఉంటుంది. ఆయన ఆదరణలు చాలా సమీపం. మీ నాయన ఆదరించాలంటే 100 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని పోవాలనేమో. నీ స్నేహితుని ఆదరణ కావాలంటే ఆయన స్విచ్ ఆన్ చేయాలనేమో. నీ భర్త నీకు రెస్పాండ్ కావాలంటే పని దగ్గర నుండి ఇంటికి రావాలనేమో. కానీ దేవుని ఆదరణ ఇమ్మీడియట్గా అక్కడే. బాధ వేసినప్పుడు పరిగెత్తకుండా ప్రభు దగ్గరికి పోండి, ఇమ్మీడియట్గా ఆయన ఇవ్వాల్సిన ఆదరణ ఇస్తాడు. ఆయన ఆదరణలు మనకు అతి సమీపం. మానవ సంబంధాల కంటే, తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అతి ముఖ్యమైన ఆప్తులైన ఆత్మీయులైన స్నేహితుల కంటే, వీళ్ళందరి ఆదరణ కంటే అతి దగ్గరగా ఉండే ఆదరణ మన ప్రభువు ఆదరణ. పక్కనే ఉంటుంది, వెంటనే ఆదరిస్తాడు. కంటి నుండి నీటి చుక్క జారిన మరుక్షణం చేస్తాడు. మనం దిక్కులు చూస్తాం. ఈమె ఏడసనాకి ఎదురు చూస్తుంటుంది ఎవరి కోసం? అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఎవరి కోసం? భర్త కోసం. వీళ్ళు ఏడ్చడానికి ఎదురు చూస్తారు. ఎవరి కోసం? తల్లి కోసం. అప్పుడు ఏడుస్తారు. వాళ్ళ ఆదరణ వాళ్ళ దగ్గర నుండి చాలా టైం పడుతుంది. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఇమ్మీడియట్గా ఆదరిస్తాడు. ఆయన ఆదరణలు సమీపం. యోబు జీవితంలో ఆయన అనుభవించాడు. మౌనానికి కారణాలు ఉన్నాయి, మరలా ప్రభు చిత్తమైతే ఆలోచించేద్దాం. కాబట్టి దేవుని ఆదరణలు అల్పములు కావు, అల్పములుగా భావించొద్దు. ఈ విషయాలు గుర్తుంచుకొని, ఇంత నమ్మకమైన ఆదరణకర్త అయిన ప్రభువు మనకున్నాడని గుర్తుంచుకొని ఆదరించబడదాం, ధైర్యంగా ఉందాం, నిమ్మలంగా కొనసాగదాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం.